నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మనిషి ఆలోచన అదుపు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రసిద్ధిగాంచిన మనస్తత్వ శాస్త్రవేత్త. ఒకరోజు ఆయన వద్దకు ఎలిజబెత్ అనే ఆమె కాళ్ళు రెండు పనిచేయక వీల్చైర్లో వచ్చింది. ఆమె అక్క చనిపోయి ఆమె శవం పక్కనే ఉండగా ఆ షాక్లో ఆమెకు రెండు కాళ్ళు పడిపోయాయి అని చెప్పింది. ఫ్రాయిడ్ ఆమెను రకరకాలుగా పరీక్షించి ఆమె అక్క చనిపోయిన సమయంలో ఆమెకి వచ్చిన ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పమని ఆమెను అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె బోరున ఏడ్చేసింది. ఆ ఆలోచన భయంకరమైనది, నేను చెప్పలేను అనింది. ఫ్రాయిడ్ ఆమెను ఓదార్చి, ఏ మనిషికైనా ఎటువంటి ఆలోచన అయినా రావచ్చు, అది మనిషి తప్పు కాదు, పర్వాలేదు, చెప్పమని అడిగాడు. ఆమె ఇలా చెప్పింది: మా అక్క శవం పక్కనే ఉన్న నాకు మా అక్క భర్తను వివాహం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అది తప్పని ఆ ఆలోచనను తీవ్రంగా అణిచివేసే ప్రయత్నంలో నా మెదడు పనిచేయలేదు. ఒక్కసారిగా నా రెండు కాళ్ళు పనిచేయలేదు. అప్పుడు ఫ్రాయిడ్ ఇలా అన్నాడు: నీ కాళ్ళు పనిచేయకపోవడానికి నీ ఆలోచన తప్పు అనే నీ మానసిక వేదనే కారణం. మనిషికి ఎటువంటి ఆలోచన అయినా ఎప్పుడైనా రావచ్చు, తప్పు కాదు. నాతో పంచుకోవడం వల్ల ఆవేదన పోయింది, నీ మనసు తేలికైంది. ఇప్పుడు నీ మెదడు మామూలుగా పనిచేస్తుంది. ఇప్పుడు నీ కాళ్ళు కూడా పనిచేస్తాయి. ఇప్పుడు లేచి నడు అన్నాడు. అది విని ఒక్క క్షణం ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత మెల్లగా తేరుకుని ఆమె ఒక్కొక్క అడుగు వేస్తూ మెల్లగా నడవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఎగిరి గంతేసింది. ఇదంతా మనసు చేసే మాయ. డాక్టర్లు శరీరంలో కనిపించే భాగానికే వైద్యం చేయడం వల్ల చాలామంది జీవితాంతం రోగులుగానే మిగిలిపోతున్నారు. అదే సిగ్మండ్ ఫ్రాయిడ్ గొప్పతనం. సమ